ఇక్కడ మీ అమ్మగారిని, అక్కడ మా నాన్నగారిని మోసం చేస్తోంది. నా చదువు కోసమే కదా పార్థుగారు. అమూల్య, ఇందులో మోసమేమని చెప్పు. అయినా నువ్వు చదువుకోవడం కోసం ఇంతకంటే వేరే మార్గమేమీ లేదు. సునందా, నేను వెళ్తే నా తమ్ముడికి డౌట్ వస్తుంది. నువ్వే వెళ్ళి తెలివిగా కలిపేసే. అలాగే అమ్మాయి గారు, మీరిక్కడే ఉండండి. సరే, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు? వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకుంటానులే బాబు. కిచెన్లో ఏదో అలికిడైతే చూడ్డానికొచ్చా. సునందా, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోపో. అలాగే అబ్బాయి గారు. చూశారా అమ్మాయి గారు, మీ తమ్ముడు తన భార్యకు ప్రేమగా తెలియకుండానే తన చేతులతో విషాన్ని తీసుకెళ్తున్నాడు. తాగని తాగని అది విషం తాగి ఎలా కోలుకుంటుందో, ఒకవేళ కోలుకున్నా ఎలా ఎగ్జామ్ రాస్తుందో నేను చూస్తాను. అమ్మాయి గారు, కోలుకోదని చెప్తున్నాను కదా. అది చాలా పవర్ఫుల్. అది తాగాక ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా. అమూల్య, సారీ, ఏమనుకోకు. కాఫీ పెట్టడం కొంచెం లేట్ అయింది. అయ్యో పార్థుగారు, మీకెందుకండి రిస్కు? చెప్పానా, మళ్ళీ మొదటికొచ్చా. ముందు ఈ కాఫీ తాగి చదువుకో. థ్యాంక్స్ అండి పార్థుగారు. పార్థుగారు, మా పిన్నేమో చదువుకుంటానంటేనే తిట్టేది. మీరేమో చదువుకుంటే కాఫీ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. అమూల్య, ఇక మీ పిన్ని శకం ముగిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్వి. హ్యాపీగా చదువుకో.
రారా. పార్థుగారండి, మీరెళ్ళి పడుకోండి, నేను చదువుకుంటాను. అమూల్య, నాకు పెగ్గు వేందే నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. నేను వెళ్ళి పెగ్గేసుకుంటాను, నువ్వు చదువుకో. గుడ్ నైట్ పార్థుగారు. గుడ్ నైట్. ఐస్ క్యూబ్స్ మళ్ళీ మర్చిపోయానే. పర్లేలే. సునంద, అది కాఫీ తాగి దర్జాగా చదువుకుంటుంది. చూడండి అమ్మాయి గారు, అది రక్తంలో కలవాలంటే కాస్త టైం పడుతుంది. మీరు చూస్తూ ఉండండి. ఉమ్. త్రిపురమ్మగారు, చూస్తూ ఉండండి. ఇక రేపటినుంచి ఇంట్లో తనకి నరకం కనిపిస్తుంది.
అమూల్య కాఫీ. అమ్మా, అమూల్య వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇంత ఉదయాన్నే లేచి పూజ చేయడం నేనెప్పుడూ చూడలేదు. ఏంటమ్మా విషయం? ఏం లేదురా, అమూల్య పెళ్ళై వచ్చిన దగ్గర్నుంచి ఎంత కష్టపడి చదువుకుందో నాకు తెలుసు. ఈ రోజు నుంచి తనకు ఎగ్జామ్స్ టైం. తను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని పూజ చేశానురా. అమూల్య మీద నీకున్న అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. రేయ్, ఎగ్జామ్కి టైం అవుతుంది. అమూల్య ఇంకా లేవలేదా? అదేంటమ్మా, అమూల్య ఎప్పుడైనా ఇంతసేపు నిద్ర లేవకుండా ఉందా? రాత్రి చదివి చదివి పడుకున్న అమూల్యకి నేనే డిస్టర్బ్ చేయటం ఎందుకని వెళ్ళి బెడ్షీట్ కప్ మరీ వచ్చాను. ఒరేయ్, ఆ పిల్ల పడుకున్నా మళ్ళీ లేచి పుస్తకం పట్టుకుంటుంది. వెళ్ళి ఎగ్జామ్కి టైం అవుతుందని నిద్ర లేపిరా. అలాగేమ్మా. ఒక చేత్తో కూరగాయలు కోస్తూ ఇంకో చేత్తో పుస్తకం పట్టుకుని చదువుకుంటుందా పిల్ల. చదువంటే ఇంత ఇష్టం ఉన్న పిల్లని తాననే చూస్తున్నాను. అమూల్య, అమూల్య, పైన ఇంకా ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ టైం అవుతుంది కదా. అమ్మాయి గారు, మీ తమ్ముడు గారు చూశారా? తన చేత్తోనే విషం కలిపిన కాఫీ తాగించి ఇప్పుడెలా పిలుస్తున్నారో చూడండి. అవును సునందా, ఏదో జరిగిపోతుంది అని చెప్పావు. ఆ మందు రియాక్షన్ ఇంకా లేదేంటి? ఇది ఇంగ్లీష్ మందులా వెంటనే రియాక్షన్ చూపించదమ్మాయి గారు. చూస్తూ ఉండండి, దానివల్ల అమూల్యకు ఏం జరుగుతుందో. అమూల్య, 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 టైం చూసావా ఎంత అవుతుందో? రోజు నువ్వే నన్ను నిద్రలేపేదానివి. ఇవాళ నేనే నిన్ను నిద్రలేపాల్సి వస్తుంది. అవతల ఎగ్జామ్స్కి టైం అవుతుంది అమూల్య. అమూల్య, 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 పార్థుగారండి, తల బాగా నొప్పిగా ఉంది. రాత్రి మీరు కాఫీ ఇచ్చెళ్ళాక ఏం జరిగిందో తెలీదు. చాలా నిద్ర వచ్చి అలాగే పడుకుండిపోయాను. సరే, తలనొప్పిగా ఉండడం ఏంటి? జ్వరం ఏమన్నా వచ్చిందా? ఓ మై గాడ్, జ్వరం బాగా వచ్చింది. అసలే నీకు ఈరోజు ఎగ్జామ్, ఇప్పుడెలా? ఇంత కష్టపడి జ్వరం వచ్చిందని ఎగ్జామ్ మానుకుంటామా పార్థు గారు? నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి. నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. అమ్మాయి గారు, ఈరోజు అమూల్య
ఎగ్జామ్ రాయడం కుదరనగాక కుదరదు. తల్లి, ఎన్నేళ్ళు పడ్డ కష్టం. ఈ రోజు నేను ఈ ఎగ్జామ్ రాయకపోతే అంతా వృధా అయిపోతుంది. కాళ్ళ చేతులు లాగుతున్నాయి, తలంతా తిరుగుతుంది. నాకు నిల్చిన ఓపిక కూడా లేదు. దయచేసి ఈరోజు నేను ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఎగ్జామ్ రాసే శక్తి ప్రసాదించు తల్లి. పార్దు, అమూల్య ఏం చేస్తుందిరా? త్వరగా పిలు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసా. అమ్మా, నేను రెడీ అయిపోయాను. అమూల్య ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళింది. త్వరగా రమ్మని చెప్పరా, లేట్ అవుతుంది కదా. అమూల్య, అమూల్య, ఏం చేస్తున్నావు లోపల? కిందకు రా. అమ్మా, అమూల్యకు బాగా జ్వరంగా ఉంది. ఎగ్జామ్ ఎలా రాస్తుందేమోనని టెన్షన్గా ఉంది. జ్వరమా? చెప్పవేంట్రా? అమ్మా అమూల్య, అమూల్య, అమూల్య. ఎలా ఉందమ్మా? ఒరే పార్థు, ఒళ్ళు పట్టుకుంటేనే కాలిపోతుందిరా. ఇంత జ్వరంతో ఎగ్జామ్ ఎలా రాస్తుందిరా? అమ్మా అమూల్య, ఒక్కరోజుకే ఇంతగా నీరసపడిపోయావేంటమ్మా? నిన్ను చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. ఒరే పార్దు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అత్తయ్య గారు, ప్లీజ్, ఈ ఒక్కరోజు నేను ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి. దయచేసి కాదనకండి. ఎంత జ్వరంతో కాలేజ్కెళ్తావా? అమూల్య,
నీ ఆరోగ్యం కంటే ఈ ఎగ్జామ్ ఏమీ ఎక్కువ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్నీరోజు రోజు కాలేజ్కి వెళ్ళనివ్వను. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. అత్తయ్య గారు ప్లీజ్, నాకు ఎక్కువసేపు మాట్లాడే ఓపిక కూడా లేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? చదువుకోవడం నీకిష్టం ఉందని సరే అన్నాను. ఇంత జ్వరంతో నీ ఆరోగ్యం బాగోలేకున్నా నువ్వు ఎగ్జామ్ రాసి ఉద్యోగం చేసే కర్మేం పట్టలేదు. వద్దమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అత్తయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా అమూల్య, దయచేసి నన్ను ఎగ్జామ్ రాయనివ్వకుండా అడ్డుపడకండి ప్లీజ్. అమ్మాయి గారు, ఎగ్జామ్ కోసం కాళ్ళు పట్టుకుని ఈవినొక్కదాన్నే చూస్తున్నా. ఒరే పార్థు, ఏంట్రా ఇది? అమ్మా, తన ఇష్టాన్ని కాదనొద్దు. అమూల్య, నువ్వు ఎగ్జామ్ రాయాలి అంతే కదా? నేను తీసుకెళ్లి రాయిస్తాను. రే, తన ఆరోగ్యం రా. అమ్మా, అమూల్య ఆరోగ్యం నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నేను ఎగ్జామ్ బాగా రాసి సంతోషంగా ఇంటికొస్తాను. నా గురించి మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. అమూల్య, హాల్ టికెట్ తీసుకున్నావు కదా? అయ్యో మర్చిపోయాను పార్థు గారు. అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినా ఎగ్జామ్ రాయాలి కదా.